పూరా లోకల్. ఎలా అనిపిస్తుంది అంటే 27 సంవత్సరాల తర్వాత దాదాపు 40 సీట్లకు పైగా శాసనసభ ఎన్నికల్లో ఇవాళ ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆధిక్యంలో కొనసాగుతుంది బీజేపీ పార్టీ, ఎలా అనిపిస్తుంది? దాదాపు ఢిల్లీలో 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ కమలం మళ్ళీ వికసించబోతున్నది ఢిల్లీలో. దీనికి ప్రత్యేకమైన కారణము నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అయితే పరిపాలన చేస్తున్నారో ప్రపంచమంతా కూడా హర్షించే విధంగా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు గత 10 సంవత్సరాలలో ఆప్ ప్రభుత్వం ఏ రకంగా అయితే వివిధ ఉచితాల పేరుతోని ప్రజలను మోసం చేస్తూ అభివృద్ధిని కుంటుపరిచింది అనే విషయము ప్రజలు అక్కడ గ్రహించారు. కాబట్టి అలా కావాల్సింది ఢిల్లీకి కావాల్సింది అభివృద్ధి, సంక్షేమము, అంతేగాని వెనుకబాటుతనం కాదు. దాదాపు 10 సంవత్సరాల ఏదైతే ఆ పరిపాలనలో ఢిల్లీ సుమారుగా 20-30 సంవత్సరాలు వెనక్కిపోయింది అభివృద్ధి పరంగా. కాబట్టి కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక దూరపు చూపు ఉన్న వ్యక్తి వల్లనే ఈ యొక్క ఢిల్లీ అభివృద్ధి సాధ్యము అని అక్కడ స్థానికులందరూ కూడా గ్రహించి యువకుల నుంచి మొదలుకొని అక్కడున్న మహిళలు, పురుషులు, యువకులు అందరూ కూడా అన్ని వయోపరిమితి లేకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి అభివృద్ధి మార్గాన్ని స్వాగతించినారు. కాబట్టి ఈరోజు ఆ రకమైన మార్పు మనము ఢిల్లీలో చూస్తున్నాము. దాంతోపాటు ఏ రకంగా అయితే అవినీతికి ఒక మారుపేరైంది ఆప్ పార్టీ, అవినీతికి మారుపేరైంది కేజ్రీవాల్ ఒక నేతృత్వం. కాబట్టి ఎన్నో కలుబులి మాటలు చెప్పి ఒక సివిల్ సర్వెంట్గా బయటకు వచ్చి తన ఒక రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అన్నా హజారే లాంటి మహానుభావుడు నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత కేజ్రీవాల్కి ఉంది. కానీ దుర్భాగ్యమైన విషయము అటువంటి చదువుకున్న నాయకుడు మూర్ఖుడై వివరించి రాజకీయాలకు వచ్చేసరికి తన ఒక నిజమైన రంగును చూపించుకొని ధన దాహంతోని ఆయన ఏ రకంగా అయితే ప్రజలను మోసం చేస్తున్నాడో దాన్ని అక్కడున్న ఢిల్లీ వాసులందరూ కూడా పసిగట్టి ఈ ఢిల్లీకి కేజ్రీవాల్ కానీ ఆప్ నాయకులు కానీ సరైన నాయకులు కాదు అని గ్రహించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఒక దేశ నిర్మాణ దిశలో పోయే వ్యక్తికి పట్టం కట్టడం జరిగింది. అంటే స్వార్థపరుడు అయిపోయాడా కేజ్రీవాల్? స్పష్టంగా అయినా ఆర్థిక స్థితిగతుల్ని ఇంతకుముందు సివిల్ సర్వెంట్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉండే, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ఒక 100,000 రెట్లు ఏ రకంగా ఆస్తులు ఏ రకంగా పెరిగినాయి, అయినా లైఫ్ స్టైల్ని ఏ రకంగా పెరిగింది, అయినా వే ఆఫ్ ఒక సివిల్ సర్వెంట్గా బయటకు వచ్చిన తర్వాత ఎర్లియర్ ఏ రకంగా అయినా అప్రోచ్ ఉంటే ప్రజల పట్ల, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా ప్రజల పట్ల అప్రోచ్ కనబడుతుంది. ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ ద ఓటర్. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఓటర్లందరూ కూడా గ్రహించి ఏదో కల్లుబుల్లి మాటలు చెప్పి రకరకాల ఉచితాలు ప్రకటించిన తర్వాత అవి శాశ్వతం అనుకున్నాడు కేజ్రీవాల్. కానీ ప్రజలందరూ కూడా చైతన్యం కలిగిన వాళ్ళు, ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరేవాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రకంగా మేము ఈ ఉచితాలకు వెనుకబడి మా ఒక జీవితం, మా పిల్లల ఒక భవిష్యత్తును పాడు చేసుకుంటామని గ్రహించి, అది కాదు నిజమైన అభివృద్ధి వల్లనే అన్ని రకాల మౌలికమైన వసతులు కనుక కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఢిల్లీలో కూడా అమలు చేయొచ్చు అని గ్రహించిన ఢిల్లీ ప్రజలు ఈరోజు ఆ జాడకట్టతోనే ఆప్ నేతృత్వాన్ని ఢిల్లీ వీధుల్లోంచి తరిమేసినారు. అంటే కేవలం అధికార దాహంతో బీజేపీ పార్టీ కేజ్రీవాల్ పైన విచారణ చేపట్టేలా చేసింది, ఏసీబీ అయినా ఈడీ అయినా. అధికార దాహం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గత 2 పర్యాలు సక్సెస్ఫుల్గా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశం పరిపాలిస్తుంది. సుమారుగా 19 రాష్ట్రాలలో కూడా దేశము భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ఆధారంగా పరిపాలన సాగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఒక ఢిల్లీ రాష్ట్రంలో అధికారం లేకపోయినంత మాత్రాన ఏమీ కోల్పోవట్లేదు. కానీ దేశ ప్రజలు, ఢిల్లీ వాసులందరూ కూడా స్పష్టంగా గ్రహించారు కేజ్రీవాల్ అనే ఒక ఆప్ నాయకుడు ఏ రకంగా తన ఒక ఆర్థిక బలోపేతం కోసం, తన ఒక ఆర్థిక వనరులను పెంచుకోవడానికి ఏ రకంగా ఢిల్లీలో మిగతా వేరే రాష్ట్రాల నుంచి, ప్రత్యేకించి తెలంగాణ నుంచి లాంటి నాయకులందరూ కూడా ప్రోత్సాహంతో ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ రకరకాల స్కామ్లు అయిన వెంట ఎప్పుడైతే ఈ జన ఆందోళన ఎప్పుడైతే ఆప్ ప్రారంభమైందో, ఆయనతో పాటు కుమార విశ్వాస్ లాంటి వాళ్ళు మహానుభావులు చాలామంది, నైతికత కలిగిన వాళ్ళు చాలామంది ఆయనతో పాటు ఉండే. కానీ క్రమే ఆయన నేతృత్వానికి ప్రజాహితమైన నేతృత్వం ఈయనది కాదు కేజ్రీవాల్ది అని గ్రహించిన చాలామంది నాయకులు ఆయన వెంట వదిలేసి రాజకీయాలతో దూరంగా ఉండాల్సి వచ్చింది. కారణం ఏంటంటే కేజ్రీవాల్ ఏ రకంగా అయితే ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం పని చేయట్లేదు, ఆయన వ్యక్తిగత ధనదాహం వల్లనే పని చేస్తున్నాడు అని స్పష్టంగా కనబడుతున్నది. దాంట్లో భాగంగానే ఆయన చేసిన అవినీతులు వెలుగులోకి వచ్చినాయి.
ఈ ఈడీ కానివ్వండి, మిగతా ఏదైతే దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్ని దృష్టికి కూడా కంప్లైంట్ మాధ్యమంగా కానీ ఫైనాన్షియల్ ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి ఈ రోజు ప్రజలు ఓటు మాధ్యమంగా ఆయనని వ్యతిరేకించినారు. ఆయనని అదే రకంగా ఈడీ కానీ మిగతా వాళ్ళు కూడా అవన్నీ కూడా దర్యాప్తు చేయాల్సిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద సరైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజుకైనా జైలుకు వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కానీ ఒక రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ కానీ ఖచ్చితంగా ఇప్పుడు దర్యాప్తు సంస్థలకి ఏదన్నా మార్గదర్శనాలు ఇవ్వచ్చు, కానీ దానికి సంబంధించిన క్లూస్ ఒక ప్రభుత్వం ఇయ్యదు. దర్యాప్తు సంస్థ వాళ్ళు ఈడీ కానీ వాళ్ళందరూ కూడా తరో ఇన్వెస్టిగేషన్ తర్వాత అథెంటిక్ ఎవిడెన్సెస్ ఉంటేనే కదా ఒక వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాల్సింది. ఎంత అథెంటికేటెడ్, ఎంత హై సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ ఆయన ఒక ముఖ్యమంత్రిని జైలు పంపించడం అనేది కనివిని ఎరగని ఒక పరిస్థితి. కానీ ఈడీ అంత బోల్డ్ స్టెప్ తీసుకొని ఆ లిక్కర్ స్కామ్ కానీ వివిధ రకరకాల స్కామ్లని వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఈరోజు జైలు పాలైనాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఈయన ఆప్ నేతృత్వంలో ఢిల్లీ వెనుకబడిపోతుంది. ఆప్ నేతృత్వం వల్ల, ఆప్ నాయకుల వల్ల ఢిల్లీ యొక్క మౌలికమైన వసూలన్నీ కూడా ప్రజలకు అందకుండా పోతున్నాయి. అందుగురించి ఈ రకమైన ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది.